Dear learners, welcome back to our channel Learn English with Venkat. మనం 30 డేస్ స్పోకెన్ ఛాలెంజ్లో భాగంగా ఎక్స్క్లూజివ్గా ఈ 23వ రోజున సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ ఇంగ్లీష్లో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎలా యూజ్ చేస్తారో, అలాగే ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి అనే విషయాలను కూడా మీకు చాలా డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఇంగ్లీష్లో రెండు రకాలుగా యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్తో, సెకండ్ వన్ ఏదైనా ఒక జనరల్ వెర్బ్తో. ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ యొక్క పాస్ట్ ఫామ్స్ యూజ్ చేసి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. అవేంటంటే వాస్, వర్, డిడ్, హ్యాడ్. ఇక్కడ వర్ అనేది అనేది సింగిల్గా యూజ్ చేస్తాం, వర్ అనేది ప్లూరల్గా యూజ్ చేసి ఈ ఫామ్స్తో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఒక రకంగా ఫ్రేమ్ చేస్తాం. మరొక రకంగా ఏదైనా ఒక వెర్బ్ తీసుకొని, ఏదైనా ఒక మన జనరల్ వెర్బ్ తీసుకొని ఆ వెర్బ్ యొక్క V2 అంటే పాస్ట్ ఫామ్తో మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. మొదట మనం ఈ ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్తో మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం వాస్ తీసుకుందాం. ప్రధానంగా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది గతంలో జరిగిపోయిన పనులు చెప్పడానికి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ వజ్ అనేది ఏంటి, బి యొక్క ఫామ్. బి అంటే ఏంటి, ఉండుట. అంటే వజ్ అంటే గతంలో ఉండుట అనే దాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. వజ్ అనే దాన్ని మనం ప్రధానంగా సింగులర్ సబ్జెక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఐ, హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ నౌన్ యూజ్ చేసినట్లయితే సబ్జెక్ట్ ప్లేస్లో ఆ తర్వాత మనం వజ్ యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఐ వాజ్ దేర్ ఎస్టర్డే, నేను అక్కడ ఉన్నాను. వాజ్ అంటే ఏంటి, ఉండుట. ఎస్టర్డే అనేది ఏంటి, నిన్న. అంటే అది జరిగిపోయిన యాక్షన్, అంటే గతంలో ఇక్కడ ఉండటం జరిగింది అని చెప్పి మనం ఇలా చెప్పాం. సో ఇక్కడ ఐ తర్వాత వాజ్ యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్పడం జరిగింది. ఇలా మన వాజ్తో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇలా స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. అయితే దాని యొక్క స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఐ వాజంట్ దేర్ ఎస్టర్డే, నేను అక్కడ లేను. అంటే అక్కడ ఉన్నానని చెప్పడానికి వాజ్ దేర్ యూజ్ చేస్తాం, లేనని చెప్పడానికి వాజంట్ దేర్ యూజ్ చేయాలి. అంటే వాజ్ తర్వాత నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది, అదే వాజంట్గా వస్తుంది మనకి. నెక్స్ట్ వన్ పాజిటివ్ క్వశ్చన్. అంటే నేను అక్కడ ఉన్నానని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి, వాజ్ ఐ దేర్ ఎస్టర్డే, నేను అక్కడ ఉన్నానా. నేను అక్కడ లేనా అని చెప్పడానికి వాజంట్ ఐ దేర్ ఎస్టర్డే, నేను అక్కడ లేనా. ఇలా మనం పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఇలా మనం ఫ్రేమ్ చేయొచ్చు ఈజీగా. నేను అక్కడ ఉన్నాను, ఐ వాజ్ దేర్. నేను అక్కడ లేను, ఐ వాజంట్ దేర్ ఎస్టర్డే. నేను అక్కడ ఉన్నానా, వాజ్ ఐ దేర్ ఎస్టర్డే. నేను అక్కడ లేనా, వాజంట్ ఐ దేర్ ఎస్టర్డే అని చెప్పి ఇలా మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు వర్ తీసుకుందాం. వర్ మనం ప్లూరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, దే వర్ సాడ్ దిస్ మార్నింగ్, ఉదయం వాళ్ళు విచారంగా ఉన్నారు. ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి వారు యూజ్ చేస్తాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ ఏంటి, ఉదయం వారు విచారంగా లేరని చెప్పడానికి ఈ వర్ తర్వాత నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. దాన్ని వరంట్గా మనం చెప్తూ ఉంటాం. దే వరెంట్ సాడ్ దిస్ మార్నింగ్, ఉదయం వారు విచారంగా లేరు. సాడ్ అంటే విచారంగా ఉండడం. నెక్స్ట్ వర్ దే సాడ్ దిస్ మార్నింగ్, ఉదయం వాళ్ళు విచారంగా ఉన్నారని చెప్పి ఇలా పాజిటివ్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు ఇన్ కేస్ నెగిటివ్ క్వశ్చన్ చేయడానికి ఈ వర్ తర్వాత నాట్ యూజ్ చేస్తాం కదా, దీన్నే ముందుగా ఉంచవలసి ఉంటుంది. వరంట్ దే సాడ్ దిస్ మార్నింగ్, ఉదయం వాళ్ళు విచారంగా లేరని చెప్పి ఇలా మనం వరతో కూడా ఈజీగా స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు డిడ్ తీసుకుందాం. నెక్స్ట్ వన్ ఏంటి, డిడ్. అయితే ఈ డిడ్తో నెగిటివ్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, హీ డిడ్ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ వీక్, అతను గత వారం ఎక్కువ పని చేశాడని చెప్పి ఇలా అన్నాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. చూడండి, హీ సబ్జెక్ట్ యూజ్ చేసి డిడ్ యూజ్ చేసి ఇతంగా చెప్పు. అయితే డిడ్ యూజ్ చేసినప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం డిడ్డే యూజ్ చేస్తుంటాం. అంతేగాని ఈ వాజ్ వల్ల సింగిల్ అయితే ఒకటి, ప్లూరల్ అయితే ఒకటి అనే డిఫరెన్స్ ఏమీ లేదు. డిడ్ని మనం ఏ సబ్జెక్ట్ అయినా సరే యూజ్ చేయొచ్చు ఒకే విధంగా. ఇక్కడ నెగిటివ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి, హీ డిడెంట్ డూ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ వీక్, అతను గత వారం ఎక్కువగా పని చేయలేదు. ఇక్కడ చూడండి, హీ డిడెంట్ డూ అని చెప్పాను. హీ డిడెంట్ డూ అంటే హీ యూజ్ చేసి యాజ్ ఈస్గా డిడ్ యూజ్ చేసి తర్వాత నాట్ యాడ్ చేసాం. హీ డిడెంట్ అయింది. ఈ డిడెంట్ తర్వాత ఈ డిడ్ యొక్క V1 ఏంటి, డిడ్ యొక్క V1 అంటే డిడ్ అనే పాస్ట్ వెర్బ్ యొక్క ప్రెజెంట్ ఫామ్ ఏంటి, డూ. ఆ డూని ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది. సో హీ డిడెంట్ డూ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ వీక్ అని చెప్పి ఇలా మనం చెప్పవలసింది. అంటే ఇక్కడ ప్రెజెంట్ వెర్బ్ని కూడా మనం డిడెంట్ తర్వాత యూజ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్, డిడ్ హీ డూ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ వీక్, అతను గత వారం ఎక్కువగా పని చేశాడా. పాజిటివ్ క్వశ్చన్ కాబట్టి స్టార్టింగ్లో డిడ్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ తర్వాత డూ యూజ్ చేయడం జరిగింది.
అతను గత వారం ఎక్కువగా పని చేయలేదా? చూడండి, డిడెంట్ హీ డూ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ వీక్. డిడెంట్ హీ డూ అని చెప్పి నెగిటివ్లో ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హ్యావ్ అనే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ అయిన హ్యాడ్తో క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఐ హ్యాడ్ ఏ కార్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో నాకు కారు ఉండేది. దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ సబ్జెక్ట్ ఐ యూజ్ చేసి తర్వాత హ్యాడ్ యూజ్ చేసాం. ఐ హ్యాడ్ అంటే నేను కలిగి ఉండేవాడిని. ఎప్పుడు? ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో. ఏంటి? ఏ కార్ అని చెప్పి ఇలా చెప్పాం. ఇన్ దోస్ డేస్ అనేది పాస్ట్ ఇండికేషన్. సో ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్, ఆ రోజుల్లో నాకు కారు ఉండేది కాదని చెప్పాలి. సో నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఇక్కడ డిడెంట్ యూజ్ చేసి తర్వాత హ్యావ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఐ డిడెంట్ హ్యావ్ ఏ కార్ ఇన్ దోస్ డేస్. డిడెంట్ అంటే డిడ్ నాట్. ఆ డిడ్ నాట్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో డిడెంట్గా పలుకుతూ ఉంటాం. ఐ డిడెంట్ తర్వాత ఇక్కడ హ్యాడ్ అనే వెర్బ్ యొక్క V1 ఏంటి? హ్యావ్ని తీసుకురావాలి. తీసుకొచ్చి ఇలా చెప్పాలి, ఐ డిడెంట్ హ్యావ్ ఏ కార్ ఇన్ దోస్ డేస్ అని చెప్పి ఇలా మనం ఆ రోజుల్లో నా కారు ఉండేది కాదని చెప్పి నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాం. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే డిడ్ రావాలి. స్టార్టింగ్లో ఏంటి రావాలి? డిడ్ రావాలి. డిడ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత హ్యావ్ రావాలి. చూడండి, డిడ్ ఐ హ్యావ్ ఏ కార్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో నా కారు ఉండేదా అని చెప్పి ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్, ఆ రోజుల్లో నా కారు ఉండేది కాదా అని చెప్పడానికి స్టార్టింగ్లో డిడెంట్ రావాలి. స్టార్టింగ్లో ఏం రావాలి? డిడెంట్. తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత హ్యావ్ రావాలి. సో డిడెంట్ ఐ హ్యావ్ ఏ కార్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో నా కారు ఉండేది కాదని చెప్పి ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్లో మాత్రమే మనం హ్యాడ్ యూజ్ చేస్తాం. నెగిటివ్ స్టేట్మెంట్లో కానీ పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్లో కానీ మనం హ్యావ్తో కలిపి డిడ్ యూజ్ చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ఐ హ్యావ్ ఏ కార్. నాకు ఎప్పుడు కారు ఉండేదని చెప్పి ఇలా వెన్తో కూడా మనం చాలా ఈజీగా మనం ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఒక జనరల్ వెర్బ్ తీసుకుందాం. బాట్ అనే వెర్బ్ తీసుకున్నాను. బాట్ అనే వెర్బ్ యొక్క ఫార్మ్స్ ఏంటి? బై, బాట్, బయింగ్. ఆ బాట్ అనే వెర్బ్తో మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హీ బాట్ ఏ బుక్ ఎస్టర్డే. అతను నిన్న పుస్తకం కొన్నాడు. సబ్జెక్ట్ హీ, బాట్ V2, ఏ బుక్ ఎస్టర్డే అని చెప్పి ఇలా చెప్పాం. అయితే అతను నిన్న పుస్తకం కొనలేదని చెప్పాలి. నెగిటివ్ చెప్పాలి కాబట్టి మనం డిడెంట్ యూజ్ చేయాలి. ఎందువల్లంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక. సో ఈ డిడెంట్ బై ఏ బుక్ ఎస్టర్డే. అతను నిన్న పుస్తకం కొనలేదు. ఇక్కడ డిడెంట్ తర్వాత ఈ బాట్ అనే వెర్బ్ యొక్క V1 ఏంటి? బైని తీసుకురావాలి. సో ఈ డిడెంట్ బై ఏ బుక్ ఎస్టర్డే. అతను నిన్న పుస్తకం కొనలేదని చెప్పి ఇలా నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాం. మరి ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే డిడ్ యూజ్ చేయాలి. సో డిడ్ హీ బై ఏ బుక్ ఎస్టర్డే. అతను నిన్న పుస్తకం కొన్నాడు అని చెప్పి ఇలా పాజిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. డిడ్ యూజ్ చేసి సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 అంటే బాట్ అనే వెర్బ్ యొక్క V1 ఏంటి? బై తీసుకొచ్చి ఇలా చెప్పాలి. సో ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అంటే నిన్న అతను పుస్తకం కొనలేదని చెప్పాలి. అలాంటప్పుడు డిడ్ యూజ్ చేయాలి స్టార్టింగ్లో. అంటే డిడ్ యూజ్ చేసి నాట్ యూజ్ చేయాలి. దాన్నే మనం డిడెంట్గా పలుకుతాం. సో డిడెంట్ హీ బై ఏ బుక్ ఎస్టర్డే. అతను నిన్న పుస్తకం కొనలేదని చెప్పి ఇలా మనం డిడెంట్ యూజ్ చేసి ఈ విధంగా మనం నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్, వై డిడ్ హీ బై ఏ బుక్ ఎస్టర్డే. నిన్న అతను ఎందుకు పుస్తకం కొన్నాడు? చూడండి, ఇక్కడ వై యూజ్ చేసి డిడ్తో కలిపి ఈ బై అనే వెర్బ్ యూజ్ చేసి ఈ విధంగా మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తాం. ఇలా చాలా ఈజీగా మనం ఈ బీ ఫార్మ్స్ అయిన వాజ్, వర్, అలాగే డూ యొక్క పాస్ట్ ఫామ్ అండ్ డిడ్, అలాగే హ్యావ్ అనే వెబ్ యొక్క పాస్ట్ ఫామ్ హ్యాడ్తో చాలా సింపుల్గా మనం క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు HBAW వర్డ్స్తో సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వెన్ డిడ్ హీ లీవ్ దిస్ ప్లేస్. అతను ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ వెన్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు. చూడండి, వెన్ తర్వాత డిడ్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత లీవ్ అనే వెర్బ్ యొక్క V1 యూజ్ చేయడం జరిగింది. ఇలా మనం HBAW వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు ఏ వర్డ్ అయితే యూజ్ చేస్తామో స్టార్టింగ్లో యూజ్ చేసి తర్వాత డిడ్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ తర్వాత V1 యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ వన్, విత్ హూమ్ డిడ్ యూ హ్యావ్ డిన్నర్ లాస్ట్ నైట్. ఎవరితో కలిసి రాత్రి భోజనం చేసావు. విత్ హూమ్ అంటే ఎవరితో అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్ వన్, హౌ డిడ్ యూ గెట్ దిస్ జాబ్. ఈ ఉద్యోగం ఎలా పొందావు. హౌ అంటే ఎలా. నెక్స్ట్, ఎట్ వాట్ టైమ్ వర్ దే హియర్. ఏ సమయంలో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, వర్ అనే దాన్ని ఇక్కడ మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేసి ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాం. ఎట్ వాట్ టైం అంటే ఏ సమయానికి, ఎప్పుడు అని చెప్పి దానికి అర్థం. ఎట్ వాట్ టైం ప్లేస్లో మనం వెన్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే వెన్ యూజ్ చేస్తే ఎప్పుడు అని అర్థం వస్తుంది. ఎట్ వాట్ టైం అంటే ఎగ్జాక్ట్గా ఏ సమయానికి అనే అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్,
వై డిడ్ షీ టెల్ మీ సో, ఆమె ఎందుకు అలా నాతో చెప్పింది. సో అంటే అలా అని చెప్పి దానికి అర్థం, టెల్ అంటే చెప్పుట, వై అంటే ఎందుకు. నెక్స్ట్, ఫర్ వాట్ పర్పస్ డిడ్ హీ మీట్ యూ, ఏ ఉద్దేశం మీద అంటే ఏ పర్పస్తో అతను నిన్ను కలిశాడని చెప్పి ఇలా మనం ఫర్ వాట్ పర్పస్ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ దే మ్యారీ, ఏ సంవత్సరంలో వాళ్ళు వివాహం చేసుకున్నారో. ఇన్ విచ్ ఇయర్ అంటే ఏ సంవత్సరంలో. ఇలా మనం HBW వర్డ్స్తో చాలా సింపుల్గా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. లెర్నర్స్, మనకి ఈ వీడియో ఎండింగ్లో హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ హోంవర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ లెసన్ అంతా మీకు పూర్తిగా అర్థమైనట్లే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ టెన్స్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ టెన్స్ని గతంలో జరిగిన పనులు తెలపడానికి మనం వాడుతూ ఉంటాం. అంటే గతంలో ప్రారంభమై గతంలోనే ముగిసిపోయిన పనులు చెప్పడానికి మనం ఈ టెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనం కొన్ని రకాల వర్డ్స్ని ఫ్రేజెస్ని యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. వాటిని టైం ఇండికేటర్స్ అంటారు. ఆ టైం ఇండికేటర్స్తో కలిపి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి. ఐ వెంట్ టు ఢిల్లీ ఎస్టర్డే, నేను ఢిల్లీ వెళ్ళాను. ఇక్కడ ఎస్టర్డే అనేది టైం ఇండికేటర్, అంటే నిన్న అని చెప్పాను అంటే యాక్షన్ గతంలో జరిగిపోయింది కాబట్టి ఇలా మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. వేర్ వర్ యూ లాస్ట్ వీక్, గత వారం ఎక్కడ ఉన్నావు. ఇక్కడ చూడండి లాస్ట్ వీక్ అని చెప్పాం, గత వారం. అది లాస్ట్ వీక్ ప్లేస్లో మనం రకరకాల లాస్ట్ మే, లాస్ట్ జూన్, లాస్ట్ సండే, లాస్ట్ మండే అని చెప్పి రకరకాల ఫ్రేజెస్ మనం యూజ్ చేయొచ్చు ఈ లాస్ట్తో కలిపి. వేర్ వర్ యూ లాస్ట్ వీక్, గత వారం ఎక్కడ ఉన్నాం అంటే గత వారం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ టెన్స్ యూజ్ చేసాం. ఐ హ్యాడ్ లంచ్ ఎట్ 12 PM, 12 గంటలకు నేను మధ్యాహ్నం భోజనం చేశాను. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఒక టైంని ఇండికేట్ చేసాం. ఇలా గతంలో ఒక యాక్షన్ ఎగ్జాక్ట్గా ఒక టైం జరిగిందని చెప్పేటప్పుడు కూడా మనం ఇదే టెన్స్ వాడుతూ ఉంటాం. 5 minutes ago she left, 5 నిమిషాల క్రితం ఆమె వెళ్ళిపోయింది. ఎగో అనేది క్లియర్గా పాస్ట్ ఇండికేషన్. ఎగో అంటే ఏంటి, క్రితం అని అర్థం. అంటే 5 నిమిషాల క్రితం ఆమె వెళ్ళిపోయిందని చెప్పి ఇలా అన్నాం. దే కన్స్ట్రక్టెడ్ ఏ న్యూ హోమ్ ఇన్ 2012, 2012లో వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఇలా అన్నాం. ఇక్కడ చూడండి ఒక పర్టికులర్ ఇయర్ మెన్షన్ చేస్తాం 2012లో అని చెప్పి, ఇలా ఎగ్జాక్ట్గా ఒక ఇయర్ మెన్షన్ చేసి చెప్పేటప్పుడు మనం ఇదే టెన్స్ యూజ్ చేయాలి. ఐ కాల్ హిమ్ దిస్ మార్నింగ్, ఉదయం నేను అతను కాల్ చేశాను. అంటే ఇప్పుడు మధ్యాహ్నం నేను చెప్తున్నాను ఆ మాట, అంటే ఉదయం నేను కాల్ చేశాను అని చెప్పి జరిగిపోయిన యాక్షన్ గురించి చెప్పి ఇలా దిస్ మార్నింగ్ అని చెప్పి మనం చెప్పేటప్పుడు ఇదే టెన్స్ వాడతాం. ఇట్ వాజ్ సో పాపులర్ ఇన్ 1970s, 1970s అంటే అర్థం ఏంటి, 1970 నుంచి 79 వరకు, అంటే ఆ 10 సంవత్సరాల పీరియడ్ని మనం చెప్పేటప్పుడు ఇలా 70s, 80s, 90s అని చెప్పి అంటూ ఉంటాం. అంటే 1970లో అది బాగా పాపులర్ అయిందని చెప్పి ఇలా గతం గురించి ప్రస్తావించాం. నెక్స్ట్, ఐ బాట్ ఎ ఫోన్ ద డే బిఫోర్ ఎస్టర్డే, నిన్న కాక మొన్న, అంటే మొన్న నేను ఫోన్ కొనాలని చెప్పి ఇలా అన్నాం. ద డే బిఫోర్ ఎస్టర్డే అనేది కూడా ఈ పాస్ట్ ఇండికేషనే. నెక్స్ట్, డిడ్ యూ వాచ్ టీవీ వెన్ హీ వాజ్ హియర్, చూడండి వెన్ హీ వాజ్ హియర్ అంటే అతను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు టీవీ వాచ్ చేసావని చెప్పి ఇలా వెన్నతో కలిపి కొన్ని రకాల సెంటెన్సెస్లో మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం గతంలో జరిగిన యాక్షన్స్ని సీక్వెన్స్ రూపంలో వరుసగా చెప్పేటప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ ఎగ్జాంపుల్స్. హీ గాట్ అప్, వాష్ ఫేస్, డిడ్ యోగా అండ్ దెన్ బ్రష్. ఇక్కడ చూడండి గాట్ అప్, వాష్డ్, డిడ్, బ్రష్, ఆల్ ఆర్ ద పాస్ట్ ఫార్మ్స్. ఇలా వరుసగా అక్కడ అంటే ఒక క్రమం తప్పకుండా ఒక సీక్వెన్స్ రూపంలో జరిగిన విషయాలు చెప్పేటప్పుడు ఇలా మనం యూజ్ చేస్తాం. అతను నిద్రలేచాడు, మొహం కడుక్కున్నాడు, యోగా చేశాడు, తర్వాత బ్రష్ చేశాడని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, దే మెట్ అట్ ద బ్యాంక్, టాక్డ్ ఫర్ సమ్ టైమ్ అండ్ లెఫ్ట్. వాళ్ళు బ్యాంక్ దగ్గర కలిశారు, కాసేపు మాట్లాడుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారని చెప్పి ఇలా ఆ యాక్షన్స్ని మనం సీక్వెన్స్ రూపంలో చెప్పేటప్పుడు ఇలా సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, స్పెసిఫిక్ టైమ్స్, డేట్స్, అలాగే డేస్ ఆఫ్ ది వీక్, మంత్స్ గురించి మనం చెప్పేటప్పుడు అంటే వాటిని స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేసి చెప్పేటప్పుడు ఈ సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తుంటాం. చూడండి, ద మూవీ స్టార్టెడ్ ఎట్ 7 PM, ఎట్ 7 PM ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ టైం అని చెప్పాం. అంటే 7 గంటలకి మూవీ మొదలైంది, స్టార్ట్ అయిందని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, దే మూవ్ టు న్యూ హోమ్ లాస్ట్ మే, అంటే గత మే నెలలో వాళ్ళు కొత్త ఇంటికి మారిపోయారని చెప్పి ఇలా లాస్ట్ మే అని చెప్పి ఇలా మనం స్పెసిఫిక్ టైం మెన్షన్ చేసాం. చాలామంది ఇల్లు మారారని చెప్పడానికి చేంజ్డ్ అని చెప్పి అంటూ ఉంటారు, కానీ మూడ్ అని చెప్పాలి, నాట్ చేంజ్డ్. నెక్స్ట్,
ఐ వాజ్ ఇన్ ఢిల్లీ లాస్ట్ సండే. గత ఆదివారం నేను ఢిల్లీలో ఉన్నాను. చూడండి, గత ఆదివారం లాస్ట్ సండే అని చెప్పి ఇక్కడ స్పెసిఫిక్ డేని మనం మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అబౌట్ పాస్ట్ ఫ్యాక్ట్స్ అండ్ బిలీఫ్స్ అంటే గతంలో ఒక నిజమని నమ్మే విషయాల గురించి మనం చెప్పేటప్పుడు ఈ సింపుల్ పాస్ట్ వాడుతుంటాం. చూడండి, ఇన్ యాన్సెంట్ టైమ్స్ ద పీపుల్ బిలీవ్డ్ ద ఎర్త్ వాస్ ఫ్లాట్. అంటే యాన్సెంట్ అంటే పురాతన కాలంలో, పురాతన రోజుల్లో ప్రజలు నమ్మేవారు. ఏమని నమ్మేవారు? ద ఎర్త్ వాస్ ఫ్లాట్ అంటే ఎర్త్ ఫ్లాట్గా ఉండేదని చెప్పి నమ్మేవారు. నెక్స్ట్, డైనోసార్స్ రోమ్డ్ ద ఎర్త్ మిలియన్ ఇయర్స్ ఎగో అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్స్ భూమి మీద తిరుగుతూ ఉండేవని చెప్పి ప్రజలు నమ్మేవారని చెప్పి ఇలా పాస్ట్ ఫ్యాక్ట్స్ గురించి మనం చెప్పేటప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తూ చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, గతంలో కొంతకాలం పాటు జరిగిన యాక్షన్స్ తెలియచేయడానికి కొన్ని సందర్భాల్లో మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. షీ లెర్న్డ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. ఆమె 2 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ నేర్చుకుంది అంటే ఇప్పుడు నేర్చుకోవడం లేదని చెప్పి దాని యొక్క అర్థం. వి స్టేడ్ ఎట్ ద హోటల్ ఫర్ 4 nights. మేము 4 రాత్రుల హోటల్లో ఉన్నామని చెప్పి ఇలా గతంలో కొంతకాలం పాటు జరిగిన యాక్షన్స్ తెలియచేయడానికి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, గతంలో హ్యాబిచువల్గా రిపీటెడ్గా జరిగే యాక్షన్ తెలియచేయడానికి కూడా మనం ఈ టెన్స్ వాడుతాం. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ ఏట్ లాట్ ఆఫ్ బిస్కెట్స్. నేను చిన్నగా ఉండేటప్పుడు ఎక్కువగా బిస్కెట్స్ తినేవాడిని అని చెప్పి దీని యొక్క అంటే ఆ టైంలో, ఆ కాలంలో ఎక్కువగా బిస్కెట్స్ తినేవాడిని అని చెప్పి నా యొక్క హ్యాబిచువల్ యాక్షన్స్ని ఇలా తెలియచేయడం జరిగింది. హీ ఆల్వేస్ సాంగ్ సాంగ్స్ బిఫోర్ గోయింగ్ టు బాత్. స్నానానికి వెళ్ళే ముందు అతను ఎల్లప్పుడూ కూడా పాటలు పాడుతూ ఉండేవాడు గతంలో అని చెప్పి దీని యొక్క అర్థం. నెక్స్ట్ వన్, అన్రియల్ సిచ్యుయేషన్స్ అంటే జరిగే అవకాశం లేని సిచ్యుయేషన్ మనం డిస్క్రైబ్ చేసి చెప్పేటప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భాలు ఎక్కువగా మనం ఇఫ్ క్లాజ్ వాడుతూ ఉంటాం. చూడండి, ఇఫ్ ఐ న్యూ హిజ్ అడ్రస్ ఐ వుడ్ మీట్ హిమ్ ఇన్ నో టైమ్. అతని అడ్రస్ నాకు తెలిస్తే నేను అతన్ని కలిసి ఉండేవాడిని వెంటనే అని చెప్పి అన్నాం. అంటే నాకు అతని అడ్రస్ తెలియదు, నేను అతన్ని కలవలేదని చెప్పి దీని యొక్క అర్థం. నెక్స్ట్, ఇఫ్ షీ హ్యాడ్ ఏ కార్ షీ వుడ్ కమ్ హియర్. ఆమె కారు ఉంటే వచ్చి ఉండేది అంటే ఆమె కారు లేదు, రాలేదని చెప్పి ఇలా అన్రియల్ సిచ్యుయేషన్ గురించి మనం డిస్క్రైబ్ చేసి చెప్పేటప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో కలిపి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, వైల్ ఐ వాజ్ ఈటింగ్ షీ కేమ్. నేను తింటూ ఉండగా ఆమె వచ్చింది. ఇక్కడ చూడండి, షీ కేమ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, ఆమె వచ్చింది. వైల్ ఐ వాస్ ఈటింగ్, నేను తింటూ ఉండగా ఐ వాస్ ఈటింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా మనం పాస్ట్ కంటిన్యూస్తో కలిపి సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తుంటాం. వాట్ వర్ దే డూయింగ్ వెన్ ఐ కాల్డ్. నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో. చూడండి, ఐ కాల్డ్, వెన్ ఐ కాల్డ్ నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఇలా క్వశ్చన్లో ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం యూజ్ చేయాల్సి వచ్చింది ఈ విధంగా. నెక్స్ట్ వన్, ఇంప్రాబుల్ ప్రెజెంట్ అంటే అసాధ్యం కాని విషయాలు చెప్పేటప్పుడు వర్రతో కలిపి మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. ఈ సందర్భంలో సబ్జెక్ట్ ఏదైనా సరే, సింగిల్ అయినా ప్లూరల్ అయినా వర్ర మాత్రమే రావడం జరుగుతుంది ఆ సబ్జెక్ట్ తర్వాత. చూడండి, ఇఫ్ ఐ వర్ ద సీఎం ఐ వుడ్ మేక్ యూ మినిస్టర్. నేనే సీఎం అయితే నేను మంత్రిని చేస్తాను. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ తర్వాత మనం జనరల్గా పాస్ట్ టెన్స్లో ఏంటి యూజ్ చేయాలి? వాజ్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ వర్ మాత్రమే వస్తుంది. ఐ మాత్రమే కాదు, హీ అయినా, షీ అయినా, ఇట్ అయినా, దే అయినా, ఏ సబ్జెక్ట్ అయినా ఇక్కడ వర్ మాత్రమే రావడం జరుగుతుంది ఇటువంటి కండిషన్ చెప్పేటప్పుడు. నేనే సీఎం అయితే జరుగుతుందా? అసాధ్యం. నేనే సీఎం అయితే నిన్ను మంత్రిని చేస్తా అని చెప్పి ఇలా అసాధ్యం కాని విషయాలు చెప్పేటప్పుడు ఇలా వరతో కలిపి ఈ ఇంప్రాబుల్ ప్రెజెంట్ని మనం తెలియజేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, విష్తో కలిపి మనం ఇంపాసిబుల్ కండిషన్ కూడా మనం కొన్నిసార్లు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. చూడండి, ఐ విష్ ఐ బాట్ సచ్ ఎ కార్. అటువంటి కారు ఉంటే బాగున్ను, అటువంటి కారు కొనుంటే బాగుండు అని చెప్పి ఇలా అన్నాం. కారు కొనుంటే బాగుందంటే అప్పటికప్పుడు సాధ్యం కాదు కదా, సాధ్యం కావచ్చు ఇన్ ఫ్యూచర్లో, కానీ అప్పటికప్పుడు సాధ్యం కాదు. అలాంటి అప్పటికప్పుడు సాధ్యం కాని విషయాలు మనం చెప్పేటప్పుడు ఇలా విష్తో కలిపి ఇలా సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నౌ ఇట్స్ టైమ్ ఫర్ హోంవర్క్. నేను డిగ్రీ 2012లో పూర్తి చేశాను. గంట క్రితం నేను అక్కడ లేను. రాత్రి నువ్వు భోజనం చేసావా? మేము ఢిల్లీలో 2 సంవత్సరాలు నివసించాము. నాకు ఈరోజు సెలవు అయితే నేను మూవీకి వెళ్ళేవాడిని. నేను చదువుతూ ఉండగా వర్షం మొదలైంది. సో వీటికి ఆన్సర్స్ మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. నేను కరెక్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ 30 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో వీడియో చూసి మీరు చాలా ఈజీగా తక్కువ టైంలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.